మరి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక లేఖను రాష్ట్రానికి తెలుస్తుంది. రైట్, ఒకసారి పవన్ కళ్యాణ్ లేఖలో రాసినటువంటి అంశాల గురించి డిస్కస్ చేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో బాలల భద్రత, మహిళా రక్షణపై సరికొత్త రాజకీయ చర్చ మొదలైంది. సమాజంలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల్ని అరికట్టేందుకు చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిల్లలపై లైంగిక నేరాలకు వ్యతిరేకంగా ఉన్న పోక్సో చట్టాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఒక అధికారిక లేఖ రాశారు. చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాల కేసులో వేగవంతమైన దర్యాప్తు, త్వరిత న్యాయం అందించడమే లక్ష్యంగా ఈ లేఖలో పవన్ పలు కీలక సూచనలు చేశారు. ప్రధానంగా కేసు నమోదైన 60 నుంచి 90 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని కోరారు. ఇక పోక్సో కేసులో తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి చేయాలంటూ దర్యాప్తు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్, DNA వంటి శాస్త్రీయ సాక్ష్యాల సేకరణను ఖచ్చితంగా అమలు చేయాలంటూ ప్రతిపాదించారు. ఇక బాధితులను బెదిరించే నిందితులకు బెయిల్ రాకుండా కఠినంగా వ్యవహరించాలని, నేరస్తులపై రౌడీ షీట్లు తెరిచి నిరంతరం నిఘా ఉంచాలంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బాధితులకు ప్రత్యేక రక్షణ ప్రణాళికతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేస్తూ ఇక పాఠశాలలు, హాస్టళ్లు, ప్రార్థనా స్థలాల దగ్గర బాలల భద్రతకు ప్రత్యేక ప్రోటోకాల్స్ తీసుకురావాలంటూ ప్రతి చిన్నారికి రక్షణ, న్యాయం కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మరి 30 రోజుల్లోపు నివేదిక సమర్పించాలని లేఖలో ఆయన విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము, ఇటు ఏపీ అయినా ఇటు తెలంగాణ అయినా. సో ప్రధానంగా తెలంగాణలో అయితే వరుసగా పోక్సో కేసులు పెరుగుతున్నాయి. ఆ మధ్య ఖమ్మం, ఇంతకుముందు బండి భగీరథ్, లేటెస్ట్గా మనకు షాబాద్లో ఆ నిందితుడు 6 మందిని చంపాడు. 6 మందిని చంపి తను ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన. ఇవన్నీ కూడా పోక్సో కేసుల్ని మరి చాలా పటిష్టమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ సూచిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ పోక్సో కేసుల మీద ఈ పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ఈ మేరకు లేఖ రాసిన ఆయన పోక్సో కేసులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. చిన్నారుల భద్రత రాజ్యాంగ బాధ్యత అని చెప్పిన పవన్ ఆర్టికల్ 21, 39 ప్రకారం పిల్లల హక్కులను కాపాడాలని చెప్పారు. పోక్సో కేసులో తక్షణ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సూచించారు. ప్రాథమిక విచారణతో సంబంధం లేకుండా కేసు నమోదు చేయాలంటూ పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు. కాగా షాబాద్లో జరిగిన 6 హత్యలను ఉద్దేశించి ఈ లేఖ రాసి ఉండొచ్చు. తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పోక్సో కేసుల నమోదు పట్ల కూడా మరి పవన్ కళ్యాణ్ ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తుండొచ్చు అనే ఒక చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఇది రాజకీయ కోణం కంటే పరిపాలనాపరమైన సూచనలు చేయడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాసిన లేఖ ఇటు మీడియా, సోషల్ మీడియా, సమాజంలో చర్చనీయాంశంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఎవరైతే పోక్సో కేసుకు సంబంధించిన నిందితులు ఉంటారో నిందితుల బెయిల్ విషయంలో, బాధితుల భద్రత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కఠినమైన శిక్షల్ని అమలు చేయాలి. ఖచ్చితంగా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున పవన్ లేఖకు సంబంధించినటువంటి పోస్ట్ కింద చాలామంది కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం పవన్ లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు. నిజంగా పోక్సో కేసులో ఎటువంటి మార్పు రాబోతున్నాయి, చట్టపరంగా కఠినమైన శిక్షలు అమలు కాబోతున్నాయా, మరి పవన్ కళ్యాణ్ లేఖకు ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో భవిష్యత్తులో చూడాలి.